తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది నాకు. అందులో భాగంగా ఒక ఆదివాసీ బిడ్డకు బడుగు బలహీన వర్గాలకి కాంగ్రెస్ పార్టీలో స్థానం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో బలం పుంజుకుంటుందనేసి మరి మళ్ళొక్కసారి ఆదివాసుల జిల్లా, బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి జిల్లా, ఒక పోరాట కుమ్రం భీం పోరాట గడ్డ కుమ్రం భీం జిల్లాకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చి హక్కున చేర్చుకున్నారు. కాబట్టి ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి కుమ్రం భీం జిల్లాకు డీసీసీగా ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఆసిఫాబాద్ కుమ్రం భీం జిల్లా డిస్టిక్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. ఇచ్చి 7 నెలలు గడిచిపోయింది. మరి 7 నెలలు గడిచిపోయిన తర్వాత నాన్ లోకల్ కిందికి నేను ఎట్లొచ్చిన, సుగుణక్క నాన్ లోకల్ అని గాంధీ భవన్కి వెళ్ళి ఏం విచిత్రం అనిపించింది నాకు. ఎవరు లోకల్ అని నేను అడుగుతున్నా, ఎవరు ఇక్కడే పుట్టారని అడుగుతున్నా. నేను చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా, నేను ఇక్కడ పుట్టినటువంటి బిడ్డ. నా పక్కనే ఉన్నాడు నా అయ్య, నా సొంత పెద్దనాన్న. సిర్పూర్యు మండల్ పుల్లర బొగడగూడ అనేటువంటి విలేజ్లో పుట్టినటువంటి బిడ్డను నేను ఈ కుమ్రం భీం జిల్లాలో. అలాంటి బిడ్డను నాన్ లోకల్ అనడము చాలా బాధాకరం అనిపించింది. నా సోదరులే వాళ్ళు. అయినా తెలిసి అన్నారో తెలియకన్నారో నేనైతే తప్పకుండా నా సోదరులు నేను క్షమిస్తున్నాను. సోదరులారా, లోకల్ నాన్ లోకల్ కాదు సోదరులారా. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీని మన కుమ్రం భీం జిల్లాలో జెండా పాతడానికి మనం అందరం ఐక్యంగా కొట్లాడవలసిన అవసరం, బాధ్యత మనందరికీ. పనిచేస్తున్నటువంటి వాళ్ళను హక్కున చేర్చుకొని పని చేపించుకున్నటువంటి బాధ్యత అవసరం మనపై ఉంది. కాబట్టి సోదరులారా, మీరు తిరిగి వచ్చి నేనేదైనా తప్పు చేస్తే నన్ను ఇక్కడ అడగండి, దానికి సమాధానం చెప్తాను నేను. దయచేసి మీరు ఒక కుటుంబ సభ్యులం, మనం బయటికి వెళ్ళి మన కుటుంబాన్ని మనం రోడ్డు మీద వేసుకున్నట్టు. కాబట్టి మీరు అది అర్థం చేసుకొని అధిష్టానాన్ని ధిక్కరించకుండా మీరు తిరిగి వస్తే చాలా సంతోషిస్తాను. నేను ఇప్పుడు కాదు కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు కొత్త వ్యక్తిని నేను కాను. 1995లో నాకు తెలియని వయసు అప్పుడే 18 సంవత్సరాలు. ఆ వయసులో నేను మొట్టమొదటిసారిగా ఓటు అప్పుడే నేను ఎంపీటీసీని కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజారిటీతో నేను గెలిచినటువంటి వ్యక్తిని. నేటి వాళ్ళకు ఎడ్యుకేషన్ పెంచుకొని ఉన్నా కానీ ఏ పార్టీలకు పోలేదు, నేను ఏది కూడా చేయలేదు. కాబట్టి పార్టీ నన్ను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి అందులోకి నేను రావడం అనేది జరిగింది. నేను ఇంకా చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో ఈ కుమ్రం భీం జిల్లాలో నాకు ఒక అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, అందరినీ కలుపుకొని పోవడానికి నాకు ఒక బాధ్యత ఇచ్చారు. కాబట్టి సోదర భావంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరినీ కలిసికట్టుగా కలుపుకొని పోతూనే ఉన్నా. ఈరోజు గాంధీ భవన్కి పోయినటువంటి మిత్రులు, మరి నాకైతే కొత్త ఎవరు లేరు, అందరూ పాత వాళ్ళే. మరి మేమందరం పాత వాళ్ళము, సుగుణక్కన మమ్మల్ని గుర్తించట్లేదు అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎవరికి దగ్గరనన్నా ఇలా డైరీ ఉందో లేదో తెలియదు, కానీ నేను మొత్తం మండలాల వారిగా ఇలా రాసుకొని చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ఫోన్లు చేసి అన్న మీటింగ్ ఉంది రండి అనేసి ఈ విధంగా నేను చెప్పేటువంటి వ్యక్తిని. నాకైతే వాళ్ళకందరికీ ఫోన్లు చేసిన, అందరితో మాట్లాడిన ఎన్నోసార్లు మీటింగ్స్లకు కూడా అటెండ్ అయ్యాను. కొంతమంది అందులో 10% కాదు 5% మాత్రమే పాత వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక 5% నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మాత్రమే వస్తారు. వాళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లు, వాళ్ళందరూ కూడా పనులు చేసుకొని పర్సెంటేజ్ల కొరకు పనులు చేసుకున్నటువంటి వ్యక్తులు. అయ్యో తమ్ముడు, అన్నలు, మీరెందుకు అంత దూరం పోయినరు, మిమ్మల్ని ఎవరు పంపించారు అని అంటే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఒకరోజు ముందు 4వ తారీఖు నాడు రహస్యంగా నేను ఉన్న ఇన్ఛార్జ్ గారు శ్యామ్ నాయక్ గారు ఉన్నారు ఇక్కడ. లేదు మేమిద్దరం తప్పు చేస్తే మాజీ డీసీసీ గారు ఉన్నారు ఇక్కడ, విష్ణుప్రసాద్ గారు.
నా దగ్గరికి వచ్చి సుగుణక్క నువ్వు తప్పు చేస్తున్నావని నన్ను మందలించనుండే, లేదా గౌరవనీయులు శ్యామ్ నాయక్ గారు ఇన్ఛార్జ్ దగ్గరికి పోకుండే, మేమిద్దరం కాకపోతే విశ్వప్రసాద్ సార్ దగ్గరికి పోనుండే. ఎక్కడా కాకుండా ఒక బీజేపీ బీఆర్ఎస్ నుంచి పార్టీలు మారుతున్నటువంటి ఒక మహిళ దగ్గర ఒక ఇంట్లో రహస్యంగా మీటింగ్ పెట్టుకోవడం ఇది అధిష్టానాన్ని ధిక్కరించిండ్రు. కాబట్టి తప్పకుండా మీ పైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మీటింగ్ ఎలా ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఆత్రం సక్కు గారు, అదేవిధంగా మాజీ డీసీసీ విశ్వప్రసాద్ సారు గారు మమ్మల్ని రమ్మన్నారు, చాలా ఇంపార్టెంట్ పని ఉంది, ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంట అని చెప్పారు. మరి మీరైతే చెప్పలేదక్క, ఇక్కడ లేదు మీటింగ్ అక్కడ లేదు, మరి ఇక్కడ ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేసారో మాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్నామని చెప్పారు. అక్కడికి పోయిన తర్వాత మాకు సుగుణక్క డీసీసీ వద్దు, మాజీ డీసీసీ గారికే మళ్ళీ పదవి ఇవ్వాలి అనేసి నిన్నటి వార్తని అయితే వినడం అనేది జరిగింది. అక్కడ అంటే పదవులు అనేటివి ఎవరికి శాశ్వతం కాదు, పుట్టుక ఎంతో చావు అంతే, ఉద్యోగం ఎంతో రిటైర్మెంట్ అంతే, పంట వేస్తాం పంట తీస్తాం, పదవులు అంతే ఉంటాయి, వాళ్ళు ఉంటాయి రేపు పోతాయి. అలాంటి వాటికి పదవి వ్యామోహం ఉంటే నేను కూడా మీతో వస్తుంటేనన్నా. కానీ ఈరోజు సుగుణక్క నాన్లోకలని ఒక ఆదివాసీ బిడ్డను, కుమ్రం భీం జిల్లా ఆదివాసీ గడ్డ, ఆదివాసులు 80% ఉన్నటువంటి గడ్డ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి ఈ గడ్డలో అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ, గరీబ్ల పార్టీ, అభివృద్ధి చేసేటువంటి పార్టీ అందరూ కలుపుకొని పనిచేద్దామంటే అగ్రవర్ణాలందరూ ఆదివాసులను, బడుగు బలహీన వర్గాలను పక్కన పెట్టుకొని మరి ఎదగకుండా చేయడం అనేది ఇది అగ్రవర్ణాల కుట్ర అని కూడా ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలకు పార్టీకి కట్టుబడి పనిచేయాలి. కానీ పార్టీని కొంతమంది కార్యకర్తలను చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడితే, కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ చేస్తే కాంగ్రెస్ పార్టీని ఎవరు ఊరుకోరు, ఎవరికి హక్కు లేదు కూడా కాంగ్రెస్ పార్టీని ఖరాబ్ చేసేది. కాబట్టి మీరు మార్చుకోండి దయచేసి అని నేను చెప్తున్నాను. ఇన్ని రోజులు విలువ లేదు, వన్ సైడ్ అట. నేను ఎట్లా వన్ సైడ్ పోతాను? నాకు కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత ఇచ్చింది. సంఘటన్ సృజన్ అభియాన్ అని 10 రోజుల ట్రైనింగ్లో కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ద్రోహం చేస్తే, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉండి వేరే వాళ్ళకు సపోర్ట్ గిట్ట చేస్తే ఖబర్దారని చెప్పి వాళ్ళని తీసేయండి అనేసి మాకు మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా తప్పు చేస్తే మిమ్మల్ని కూడా ఊరుకోమని కూడా చెప్పడం అనేది జరిగింది. అన్ని 3 రోజుల ట్రైనింగ్ గౌరవనీయులు మా పెద్దలు రాహుల్ గాంధీ గారు కూడా మా ట్రైనింగ్ రావడం జరిగింది. అంత ట్రైనింగ్ లో మరి అంత ట్రైనింగ్ పొంది వచ్చినటువంటి దాన్ని, మరి ఈ గడ్డలో పుట్టినటువంటి దాన్ని, అటు కమ్యూనిస్టు భావజాలంలో ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశాను. అక్కడ బడుగు బలహీన వర్గాల పక్షనే మరి కమ్యూనిస్టు పార్టీ ఉంటుంది. కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతూనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అనేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అలాంటి పార్టీలకు వచ్చేసి నా కుమ్రం భీం సాక్షిగా ఈ కుమ్రం భీం జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగిరే వరకు తప్పకుండా నా సహాయ శక్తిలో కృషి చేస్తానని